श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఆనందలహరి, శివ ఆనందలహరి, సౌందర్యలహరి, విశ్వ సౌందర్య లహరి, ఇవి వేరువేరుగా అనిపించిన ఆనందం మాత్రం ఒకటే. అది లహరి అనేటటువంటి దానిలో చూస్తే లహ్రీం అనే బీజాక్షరం కూడా ఉంది. ఆచార్యస్వామి వారు మంత్ర, తంత్ర, యంత్ర 3 రకాలుగా కృషి చేశారు. ఇక ఇవన్నీ ఏమిటంటే ఉపాసనకు సంబంధించి ఆయా సాధకుడు ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థాయిలో ఉంటే వీడిని ఇంకొంచెం పైకి మనం తీసుకురావచ్చు అనే కృషిలో వారు చేసినటువంటి ప్రయోగంలో ఎంత ప్రయోజనాన్ని ఎందరూ అందుకున్నారంటే అందుకున్న వారికే తెలుస్తుందండి. ఇక ఇప్పుడు మనం వేదాంతంలోకి వద్దాం. బహిష్ప్రజ్ఞుడు సప్తాంగుడై 19 ముఖములతో అనుభవించినటువంటి అవస్థ, విశ్వడై అనుభవించినటువంటి అకార రూప అవస్థ జాగ్రత్త అవస్థ. ఇక అంతఃప్రజ్ఞుడై ఉకార స్వరూపుడై తైజసుడై అనుభవించినటువంటి అవస్థ స్వప్నావస్థ. ఇక 3వది కేవలం ఆనంద భుక్ మాత్రంగానే ఉంటాడు, అది మకారము. అంతేకాదు కేవలం ప్రజ్ఞానంగా ఉంటాడు కాబట్టి అతడు ప్రాజ్ఞుడు. ఎత్ర సుప్తం న కంచన కామయతే, ఎక్కడైతే తాను సుప్త స్థితిలో ఉంటూ దేన్ని కోరడండి. ఎందుకని? తనకన్నా అన్యంగా ఏమీ లేదు కాబట్టి. ఎక్కడ? సుప్తావస్థలో మాట చెబుతున్నాను, ఇది మనందరికీ అనుభవంగా ఉన్నటువంటి విషయమే. అంచేత తనకన్నా అన్యంగా ఏమీ లేదు కాబట్టి దేన్ని ఏమీ కోరటం లేదండి. ఇక ఆ తరువాత ప్రాజ్ఞుడై ఉన్నటువంటి ఇతడు ఈ 3 అవస్థలలో ఒక అవస్థలో ఉంటే మరొక అవస్థలో అంటే మరొక అవస్థలో అంటే మరొక అవస్థలో లేడండి. ఎవరు? విశ్వడు తైజసుడిలో లేడు, తైజసుడు విశ్వడు ప్రాజ్ఞుని యందు లేరు, ప్రాజ్ఞుడు తైజసుని యందు విశ్వడు ప్రాజ్ఞుడు లేరు, విశ్వని యందు తైజసుడు ప్రాజ్ఞుడు లేరు. కానీ ఒకడు ఉండాలి. ఎవరా ఒకడు? అతడే తురీయుడు. తురీయుడైనటువంటి ఇతడు జాగ్రత్తలో లేకపోతే ఇంతే సంగతులు, ఏ అవస్థ లేదండి, జాగ్రత్తే లేదండి. అలానే స్వప్నావస్థలో లేడనుకోండి, స్వప్నం కూడా లేదండి. సుప్తావస్థలో లేడనుకోండి, సుషుప్తి కూడా ఉండదండి. అతడు ఉంటేనే ఇవి 3 ఉన్నాయి. అయితే అతడు ఉన్న ఈ 3 అవస్థలలో ఏ అవస్థకు ఆ అవస్థే తప్ప ఒక అవస్థ మరొక అవస్థలో కలవటం లేదు. కలవటం లేదు కాబట్టే అవస్థ అండి. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, 10 మంది పిల్లల మాట పక్కన పెడదాం. ఏమో 10 మందిని కన్నప్పుడు వాళ్ళు ఎలా చేశారో తెలియదు. కానీ మేము ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు జ్ఞానయజ్ఞాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే 2 పిల్లలు కూడా కలవరండి. కలవకపోయేసరికి పాపం ఆ తల్లికి ఆ తండ్రికి ఎంత అవస్థ అండి. చిన్నపిల్లలప్పుడు ఆడుకునే వాటి ఎందుకు కలవరండి, ఇక పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆస్తులు ఎందుకు కలవరండి కదా. అలాగే ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థతో కలవదండి.
స్వప్నావస్థ సుషుప్తి అవస్థతో కలవదండి. సుషుప్తి అవస్థ వీళ్ళిద్దరితో కలవదండి. అవస్థే అవస్థ. ఈ మూడింటి గురించి మనందరికీ బాగా తెలుసు. అయితే ఇక్కడ మనందరికీ బాగా తెలుసు అంటున్నామే, ఎవరా మనం? ఎవరికి తెలుస్తున్నది? జాగ్రత్త అవస్థలో బహిష్ప్రజ్ఞుడుగా ఉన్నాను, స్వప్నావస్థలో అంతఃప్రజ్ఞుడుగా ఉన్నాను, సుప్తావస్థలో కేవలం ప్రజ్ఞుడుగా ఉన్నాను అని ఎవరికి తెలుస్తుంది? ఆ తెలిసిన వాడు ఉన్నాడే, వాడేనండి మూడు అవస్థల్లో ఉన్నవాడు. వాడే మూడు అవస్థల్లో ఉన్నాడు కాబట్టే మొత్తం జాగ్రత్త అవస్థ తెలుస్తుంది, మొత్తం స్వప్నావస్థ తెలుస్తుంది, మొత్తం సుషుప్తి అవస్థ తెలుస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ మనకి చెబుతూ ఆ తురీయుడు అన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అంటే, నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచించం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఇది ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నారండి? మూడు అవస్థలలో ఉండి మూడు అవస్థలు తెలుసుకునేటటువంటి వాడు ఎవరో వాడి గురించి చెబుతున్నారండి. అందుకే వాడెవరండి? ఏ ఊళ్ళో ఉన్నాడండి? గుర్తిస్తే మనమేనండి, గుర్తించకపోతే అబ్బో చాలా దూరంలో ఉన్నాడండి, ఏమోనండి కైలాసంలో ఉన్నాడో వైకుంఠంలో ఉన్నాడో తిరుమలలో ఉన్నాడో లేదో, ఇవి మన సంశయాలు. ఆహాహా, ఎక్కడో లేడు, మన అనుభవం. శృతి చెబుతుంది, శృతి చెబుతూ కూడా ఒక రూపాయిలో 4 పావళాలు ఉన్నట్లుగానే ఈ మూడు అవస్థలు రూపాయిలోనే ఉన్నవి అనేటటువంటి యుక్తి చెబుతూ అనుభవం ఏమిటండి? ఏ అవస్థ వచ్చినా ప్రతి అవస్థ నాకు తెలుస్తుంది. అంతేకాదు, నిన్నేం చెప్పారండి? అద్దంలో కనిపించినటువంటి ప్రతిబింబము వలె వేరుగా ఉన్నట్టు కనిపిస్తుందే తప్ప వేరుగా లేనేలేదు. తన యందే తనకే కనిపిస్తూ ఉంది. తన నుండి పుట్టి తన యందే ఉంటూ తిరిగి తన యందే ఒక అల లేచి కాస్త దూరం వెళ్ళి మరలా వెనక్కి ఎలా వెళ్ళిపోతుందో ఈ అవస్థలు కూడా అలలుగా, ఇవి జీవలహరులండి. అది సౌందర్య లహరి, మరొకటి శివానంద లహరి, ఇది జీవానంద లహరి అండి. ఈ జీవుడు ఎవడు అని వాడి దుంప తెంచితే ఏం తేలుతుందో తెలుసా అండి? అరే జీవుడు కాదండి, శివుడేనండి అని తెలుస్తుంది. అంచేత ఆ శివుడి యొక్క వ్యవస్థ ఏమిటి ఇక్కడ చెబుతున్నారండి. నాంతఃప్రజ్ఞం, ఇక్కడ బహిష్ప్రజ్ఞుడు విశ్వడు జాగ్రత్త అవస్థలో ఉంటే అంతఃప్రజ్ఞుడు స్వప్నావస్థలో ఉన్నాడని చెప్పామండి. తురీయ వ్యవస్థ అండి. తురీయుడుగా ఉన్నటువంటి వాడు అంతఃప్రజ్ఞానం కాదట. సరే, పోనీ బహిష్ప్రజ్ఞుడా? కాదు కాదు, బహిష్ప్రజ్ఞుడు అంతకన్నా కాదు. అంటే జాగ్రత్త అవస్థ కూడా కానే కాదు. నో భయతః ప్రజ్ఞం, బాహ్య ప్రజ్ఞ కాదు, అంతఃప్రజ్ఞ కాదు. అంచేత 2 ప్రజ్ఞలు కాదు ఇతడు. మరి ఏమిటండి అని అంటారా? నా ప్రజ్ఞానఘనం, ఘనీభవించినటువంటి ప్రజ్ఞానం కూడా కాదు. ఇదేమిటండి ఘనీభవించిన ప్రజ్ఞానం? సుషుప్తి అవస్థ అండి. ఘనీభవించిన ప్రజ్ఞానమైన కారణంగానే మరొక వస్తువు అంటూ మనకి కనపడట్లేదు, మనకి తెలియట్లేదు, అంచేత మనకి కోరిక లేదు. నిజంగా గాఢ నిద్రలో కూడా కోరికలు ఉన్నాయి అనుకోండి, ఇంకెప్పుడు మనం రీఛార్జ్ అవుతామండి? ఎప్పుడు మనకి శక్తి వస్తుందండి? తల్లి పిల్లవాడు ఉయ్యాల్లో వేసి చక్కగా కాస్త ఓ పాట పాడుతుల్లా ఊపేసింది అనుకోండి, వాడు అప్పుడు హాయిగా నిద్రపోతే మళ్ళీ శక్తిగా లేస్తాడండి. అప్పుడు కూడా వాళ్ళ అమ్మ ఉయ్యల్లో వేసి పాట పాడితే కూడా వాడు నిద్రపోలేదు అనుకోండి, అంతే, వాడి బ్రతుకు ఏడుస్తూ ఉండడం. అలా జీవులమైనటువంటి మనందరికీ ఆ సుప్తావస్థ ఘనీభవించినటువంటి ప్రజ్ఞావస్థను ప్రసాదించి, ఒరే హాయిగా నిద్రపోరే, ఇంకే కోరికలు వద్దు, అసలు నీకన్నా వేరుగా ఒకటి అంటూ పెడితే అది కావాలని కోరుకుంటావు, అప్పుడు అసలు ఏమీ లేదు, అన్ని తీసి పడేశాడు. ఎంత గొప్పోడండి!
ఈ పని కన్న అమ్మ కూడా చేయలేదండి. కన్న తండ్రి కూడా చేయలేడండి. పాపం ఎంత విశ్వాన్ని తన యందు సృజించుకున్నాడు కాబట్టి, సృజించుకున్నటువంటి దానికి కూడా ఒక నియతి, ఒక క్రమశిక్షణ, ఒక క్రమ పద్ధతి ఏర్పరచుకున్నాడండి స్వామి. అయితే ఆయన అలా ఏర్పరచుకుంటే కూడా దాన్ని మనం అస్తవ్యస్తం చేసి పడేస్తామండి. ఇది మన తెలివితేటలు, పనికిరాని తెలివితేటలు. ఎందుకు ఎవరండి నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం, ఘనీభవించినటువంటి ప్రజ్ఞానము కూడా కాదు ఈ తురీయుడు, అంటే సుషుప్త్యవస్థ కూడా కాదు అని అంటూ, నా ప్రజ్ఞం నా ప్రజ్ఞం, ఇతడు ప్రజ్ఞావంతుడు కాదు, అలానే ప్రజ్ఞావిహీనుడు కాదు, అంటే తెలివైనవాడు కాదు, తెలివి తక్కువవాడు కాదు. అంటే ఇది ఇలా అని నిర్దేశించే వీలు లేనటువంటిదండి. ఇది అక్కడ చెప్పడంలో గల స్వారస్యం. మనకి రామాయణంలో అందమైన కథ చెప్తారండి. వశిష్ఠ మహర్షి అరుంధతి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అరుంధతి దగ్గరికి సీతామహాదేవిని పంపిస్తారు రామలక్ష్మణులు. రామలక్ష్మణులు వశిష్ఠ మహర్షి దగ్గర కూర్చుంటారు. సరే, అరుంధతి సీతమ్మతోటి అక్కడ చాలా మంది ముని సమూహం ఉన్నారు కదా, నీ భర్త ఎవరు అని ప్రశ్నించింది. ప్రశ్నిస్తే ఆ కాలపు మర్యాద, అదిగో ఫలానా వాడు తెల్లగా ఉన్నాడు, లేదా నల్లగా ఉన్నాడు, నీలిరంగుగా ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కాదటండి. పేరు కూడా చెప్పేవాళ్ళు కాదటండి. ఇక వాళ్ళ పేరు కూడా కాదు కదా, ఆర్యవరే అనేటటువంటి వాళ్ళు తయారైపోయింది. ఎందుకంటే వీఆర్ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే అంచేది ఫ్రెండ్స్ కాబట్టి ఎప్పుడు భర్తను అండి అనదండి. అండి అనకపోయినా పర్వాలేదండి, ఒరే కూడా అంటారండి. ఎందుకంటే ఈ కాలం కాబట్టి. కానీ ఆ కాలపు మర్యాద ఏమిటి అంటే, వేలుతో చూపించడం కూడా అమర్యాదే, నోటితో పేరు చెప్పడం కూడా అమర్యాదే. అంటే అండి, ఆ సతికి ఆ పతి మీద అంతటి ప్రేమ అండి. ఇక్కడ లొంగి ఉండాలి అనేటటువంటి నియమం కాదండి, ప్రేమ అలా సమర్పింపబడుతుందండి. ఈ మధ్యనే వేశారండి జానకి రాముడు అని. చూడండి, జానకి పట్ల రాముడు ఎలా ఉంటాడు, రాముడు పట్ల జానకి ఎలా ఉంటుంది, చూసి నేర్చుకోండి. దాంపత్య జీవనం ఎలా ఉండాలి, ఎవరి అంటే ఒకరి కోసం ఒకరిగా ఉండాలి అనేది. ఇక సరే, సీతమ్మని అడిగితే ఆవిడేం మాట్లాడటం లేదు. మాట్లాడకపోతే ఈ చుట్టూరు ఉన్న మునీశ్వరుల గురించి, అదిగో గడ్డం మీసం ఉంది, పైన శిఖ పెట్టుకున్నారు, శరీరం ముడతలు పడి ఉంది, అలా కనిపించని విశేషణాలు ఉన్న వాళ్ళందరినీ అడిగితే కాదు 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 అని చెప్పింది. ఇక అందరూ అయిపోయారండి, వశిష్ఠుడితో సహా అయిపోయి ఇద్దరు ఉన్నారండి. ఆ ఇద్దరిలో ఎర్రగా ఉన్నాడు, బంగారపు రంగులో ఉన్నాడు, అతడా అంటే కాదు అందండి. ఇంక మిగిలినవాడు ఇంక ఉన్నది ఒక్కడే, తల ఉంచుకుందండి. ఇంక కాదు అని చెప్పలేదు, అవును అని కూడా చెప్పలేదండి. ఎవరు? సీతమ్మ. అలానే ఇక్కడ ఆ తురీయుడు గురించి ఏమని చెప్పేది? ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞ కాకపోను కాదు అని చెబుతూ, అదృశ్యం, కంటికి కనిపించేది కాదు. చూడండి, మీ అద్దంలో మీ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నారంటే మీ దేహ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నారే తప్ప మీ స్వరూప ప్రతిబింబాన్ని చూసుకోలేకపోతున్నారండి. ఎందుకో తెలుసా? అసలు మీ స్వరూపాన్ని మీరు చూసుకుంటే కదా అద్దంలో చూసుకోవడానికి. మీరు పాయింట్ క్యాచ్ చేస్తున్నారో లేదో తెలియదు. నేను ఏం భాగిస్తున్నానో కూడా నాకు ఒకసారి అయోమయం అనిపిస్తుంది. ఎందుకంటే ఇది శబ్దాలకు అందేది కాదు, కానీ అందించడానికి చేసే ప్రయత్నం మాత్రమే. ఈ ప్రయత్నం కూడా నా ప్రయత్నం కాదండి, ఇది కేవలం గురువు అనుగ్రహం మాత్రమే. గురువు ఒక పరికరాన్ని తీసుకుని ఎలా వాడుకుంటారో అలా ఒక పరికరమై మాట్లాడుతుందే తప్ప ఈ విషయాన్ని చెప్పుదామనో లేకపోతే ఏదో చేద్దామనో అయ్యేది కాదండి, చెప్పేది కాదండి, చెప్పబడేది కూడా కానే కాదు. ఇక్కడ అదృశ్యం. నా రూపము నాకే వేరుగా కనపడకపోతే అద్దంలో ఎలా కనిపిస్తుందండి? ఇప్పుడు అద్దంలో కనిపించేది ఏమిటండి? మన నిజ రూపం కాదండి, వేసుకున్న వేషం కనిపిస్తుంది. ఇది వేషం, వేషి వేరే. ఇది దేహం, దేహి వేరే. ఇది శరీరం, శరీరి వేరే. శరీరిని నేను, దేహిని నేను, వేషిని నేను,
ఆత్మను నేను, తురీయుణ్ణి నేను. అంచేతది అదృశ్యం. ఈ కంటికి కనిపించేటటువంటి దృశ్యం కాదు. అదృశ్యం అంటే కనపడకుండా పోయింది అనేది కాదండి. కంటికి కనిపించే దృశ్యం కాదు అని. అంతేకాదండి, అదృశ్యం అవ్యవహార్యం. ఇప్పుడు అద్దంలో చూసుకుని ఇక్కడ వ్యవహారం జరుగుతుందండి. జుట్టు రేగితే జుట్టు దువ్వుకోవడము, బొట్టు చెరిగితే బొట్టు సవరించుకోవడము, అద్దంలో చూసుకుని ఎవరిని వాళ్ళు అలంకరించుకోవడం అనేది ఏం జరుగుతుంది? వ్యవహారం జరుగుతుంది. కానీ ఇక్కడ తురీయుడి దగ్గర మనం చూస్తేనండి, అక్కడ ఏ వ్యవహారము లేదండి, అవ్యవహారం. వ్యవహారం అంటే ఒక కదలిక, ఒక మూవ్మెంట్, ఒక స్పందన. మనం అది వరకు చెప్పుకున్నాం యోగ వాసిష్టంలో మనస్పందము, ఇంద్రియ స్పందము, అలాగే సంవిత్ స్పందము అని. ఇంద్రియ స్పందన అంటే కంటితో నేను చూసినప్పుడు అబ్బా మీరు కూడా ఎంత ఏకాగ్రతగా ఉంటున్నారు అనేది నాకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నాకు ఒక స్పందన. ఇంద్రియాలతో చూసినప్పుడు మనసులో ఒక స్పందన కలుగుతుంది. ఓ వీళ్ళు కూడా ఏకాగ్రతగా వింటున్నారు కాబట్టి ఇక్కడ ఆ ఏకాగ్రత ఇక్కడ ప్రతిఫలించి ఇక్కడి నుంచి కొన్ని శబ్దాలని రప్పిస్తుంది. ఇక సంవిత్ స్పందన ఉంది చూడండి. ఈ సంవిత్ స్పందన ఏం చేస్తుంది? మనస్సు ద్వారా గ్రహిస్తూ కూడా ఆ మనస్సుకు కూడా సాక్షిగా ఆధారంగా ఉండి తనకు సాక్షిగా ఏదైతే ఉందో ఆ ఆత్మ చైతన్య స్ఫూర్తితో స్పందిస్తూ ఉంటుంది. ఇది సంవిత్ స్పందన. ఇక్కడ ఏ స్పందన లేదండి. సంవిత్ స్పందన లేదు, మనోస్పందన లేదు, ఐంద్రియ అంటే ఇంద్రియ స్పందన కూడా లేదు. అంతది ఇది అవ్యవహార్యం. వ్యవహరించేది కాదు, ఏ వ్యవహారములు లేవు. ఇవన్నీ లక్షణాలండి. సుషుప్త్యవస్థలో ఉన్నవాడికి కూడా చెప్పబడతాయి, కానీ అక్కడ తెలియబడటం లేదు. కాబట్టి తమోభిభూత సుఖరూపమేతి చెప్పారే మంత్రంలో. పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్థు జాతం సకలం విచిత్రం అని చెబుతూ ఈ మూడు పురాల్లో ఎవడైతే క్రీడిస్తున్నాడో క్రీడించి జాగ్రత్త స్వప్నాల్లో ఆ రకంగా క్రీడించి సుప్తావస్థలో క్రీడ మానేసి ఉంటాడు, తమోభిభూతుడై ఉంటాడు. అంటే తెలియని తనము అనేటువంటి ఒక ఆవరణతో ఆవరింపబడి ఉంటాడు. కానీ ఇప్పుడు ఏ ఆవరణ లేదండి, నిరావరణమై కంటికి కనిపించే దృశ్యం గురించి మనం మాట్లాడుకోవటం లేదు. ఏదుంటే కన్ను పనిచేస్తుందో దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఏదుంటే మనస్సు చింతిస్తుందో దాని గురించి మనం చింతిస్తున్నాం. ఏదుంటే బుద్ధి నిర్ణయిస్తుందో దాన్ని శాస్త్ర వాక్యాల ద్వారా నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుచేత ఇది అదృశ్యం అవ్యవహార్యం అన్నారండి. అంతేకాదు అగ్రాహ్యం. సరే మీరు ఎలా చెప్పారు కదండి, ఒక్కసారి దేంతో మనసుతోట బుద్ధితోట టకాలు పట్టేసుకుందామండి అని అంటే అలా పట్టబడేది కాదు. ఎందుకని? పట్టుకునేవాడివి నీవు, నిన్ను ఎవరు పట్టుకుంటారు? అది వరకు ఎప్పుడో చెప్పుకున్నాం. ఒక పట్టకారు మనం మన చేత్తో పట్టుకొని మన చేత పట్టబడినటువంటి పట్టకారుతో ఎన్నో గిన్నెలు పొయ్యి మీద నుంచి వేడివేడిగా ఉన్నటువంటి గిన్నెల్ని దించి కింద పెట్టేస్తామండి. ఇంత పట్టకారుతో దించాము కాబట్టి, నేనే లేకపోతే ఈవిడి వేడివేడి గిన్నెలు దించలేదు కాబట్టి ఆ పట్టకారైన నేను ఈవిడి చేతిని పట్టేద్దాము అని ప్రయత్నం చేసింది అనుకుందా? పట్టగలదా? లేదే. అంతేకాదండి, లోపల ఏ సంకల్పం కలిగిందో కలిగిన ఈ సంకల్పం తడు వెంటనే రియాక్ట్ అయి చెయ్యి ముందుకు వెళుతుంది, తీసుకోవడానికో పట్టుకోవడానికో. ఏదుంటే ఈ చెయ్యి కదులుతుంది, దాన్ని ఈ చెయ్యి పట్టగలదా? మన స్వరూపాన్ని అనేది ప్రక్కన పెడదామండి. నా ఈ చెయ్యి, నా మనస్సులో ఒక సంకల్పం కలిగింది, అదేదో తీసుకుందాము అని.
తీసుకుందామని సంకల్పం కలిగిన వెంటనే ఈ చెయ్యి ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే. ముందుకు వెళ్ళిన ఈ చెయ్యి అది పట్టుకుని వచ్చి నాకు ఈ సంకల్పం ఎవరిచ్చారో దాన్ని నేను పట్టుకుంటాను అని చెయ్యి అనుకుంటే పట్టగలదా? మనస్సునే మన చెయ్యి పట్టలేకపోతే మనస్సుకు ఆధారమై బుద్ధికి ఆధారమై ఉన్నటువంటి ఆధారం అఖండమనంత బోధం దాన్ని ఎలా పట్టగలదండి? అంచేతది అగ్రాహ్యం. గ్రహించడం. నేను ఒకటి మీకు ఏదైనా ఇచ్చాననుకోండి, మీరు స్వీకరిస్తారు. మీకు ఎలా చూపించి అలా వెనక్కి తీసేసుకున్నారు అనుకోండి, మీరు తీసుకోలేరు. ఒకవేళ వెనక్కి తీసేసుకుంటే మీరు బలవంతులైతే నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా పట్టేసుకుని తీసేసుకోవచ్చు. ఇది అలా కూడా తీసుకోవడానికి వీలు లేనటువంటి. అంచేత అగ్రాహ్యం అని చెబుతూ, ఎందుకు అగ్రాహ్యం అయ్యిందండి అంటే దీనికి ఏమీ లక్షణాలు లేవండి, అలక్షణం. లక్షణాలంటూ ఉంటే ఆ లక్షణాలతో మనం గ్రహించవచ్చు. చూడండి, ముందుగా తత్వాన్ని చెప్పింది ఉపనిషత్తు. తత్వమేమో మనకి అర్థం కాకపోతే సాకార ఉమా మహేశ్వర ధ్యానం చెప్పిందండి. ఏంటి? ప్రతిమా ధ్యానం చెప్పిందండి. ఆ తరువాత ప్రతీక ప్రణవ ధ్యానం చెప్పిందండి. ఈ ప్రతిమ ప్రతీక ధ్యానం చేసిన తర్వాత మనకి చిత్తం శుద్ధమయ్యి రాగద్వేషములు అనేటటువంటివి పల్చబడి కాస్త వచ్చిన వెంటనే కాకపోయినా తర్వాతైనా అరేరే వచ్చేసిందే, అలవాట్లో ఇది వచ్చేసిందే అని గుర్తించడం ద్వారా ఏమవుతుంది, సాధనలో మనం వెళుతూ ఉన్నాము అని గుర్తించినప్పుడు వివేకం పెరుగుతుందండి. పెరిగిన వివేకంతో ఏమిటి అసలు, నాకు ఈ అవస్థలేమిటి, అసలు నేనేమిటి అనే విచారణ వివేకం కలిగినప్పుడు, ఓ నాకు 3 అవస్థలు ఉన్నవి అని శృతిమాత చెబుతుంది కాబట్టి నిజమే కదా, 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థల్లోని ఇలా కొట్టుకుంటూ పోవడమా, లేకపోతే మూడింటికి ఏదైనా వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థలో హాయిగా విలక్షణంగా సాక్షిగా ఉండడం మంచిదా అనేది మనకి తెలుస్తుందండి. ఉండడమే మంచిదండి, అక్కడుండి ఇవన్నీ చేసుకుంటే మంచిదండి, అక్కడ ఉంటే ఇవన్నీ అవే జరుగుతాయండి ఆటోమేటిక్. సూర్యుడు కేవలం ప్రకాశిస్తాడంతే. ప్రకాశించిన తర్వాత మనందరికీ సుప్రభాతం పాడి చేతిలో కర్ర పుచ్చుకుని ప్రతి ఒక్కరిని లేవరా లేవరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆయనకి అవసరం ఏంటండి? అవసరం లేదు. సూర్య భగవానుడు ప్రకాశించాడు అంటే ఉదయించాడు అంతే. ఒకడు 5ంటికి లేవని, ఒకడు 4ంటికి లేవని, ఒకడు 6ంటికి లేవని, ఒకడు 7ంటికి లేవని, మొత్తానికి లేచి 9ంటికి లేచిన వాడు కూడా 10ంటి లోపుగా పరిగెత్తి 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 పనులు చేసుకుని ఆఫీసుకు పరిగెడతాడు. దీనికి కారణం సూర్య భగవానుడు. అయితే ఇప్పుడు చేసే పనులు భగవానుడు కారణమా? కానే కాదు. ఎవడు పుణ్యం చేసినా అతడికి సంబంధం లేదు, ఎవడో పాపం చేసినా అతడికి సంబంధం లేదు. ఎలానో ఆత్మ సూర్యుడు ఉన్నాడే, తురీయ సూర్యుడు ఉన్నాడే, ఈ తురీయ వ్యవస్థ అనేటటువంటి ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ అవే జరుగుతాయి. అంతే, మీరు బెంగ పెట్టుకోనక్కర్లేదండి. అదేదో తురీయ వ్యవస్థ మాకు తెలిసిపోయి అక్కడ ఉండిపోతే ఇంక మాకు ఏంటి ఇల్లు ఒళ్ళు వ్యాపారము వంట ఇవేమి ఉండవా అండి? ఏమి బాధపడాల్సిన అవసరం లేదు, అవన్నీ ఉంటాయండి. అది వరకటి కన్నా హాయిగా తేలిగ్గా నవ్వుతూ తుళ్ళుతూ ఒక సినీ యాక్టర్ డబ్బులు బాగా తీసుకుని ఎలా నటిస్తాడో అలా మన జీవనంలో ఈ ఈ అవస్థలలో తాను ఒక వ్యవస్థగా ఉంటూ అన్ని అవస్థలని కూడా గడపవచ్చు. గడిపినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అగ్రాహ్యం ఎందుకయ్యింది? అలక్షణం, ఏమీ లక్షణాలు లేవు. సీతమ్మ రామచంద్రుడి దగ్గరికి వచ్చేసరికి ఇంక ఉన్నదొక్కడే అందరూ చెప్పడం అయిపోయింది, నా ఇతి నా ఇతి నా ఇతి. కాని దాన్ని ఏదో కాదు 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 అని, ఇంక మిగిలింది ఒక్కటే ఉన్నప్పుడు ఇంక అవునని చెప్పడం ఎందుకు? అండర్స్టూడ్. కాని దాన్నంతా కాదు 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 అని చెప్పిన తర్వాత ఉన్నదేదో అదే, అతడే రాముడు, అతడే ఆత్మారాముడు.
అంతేత ఇక ఆత్మారాముడికి ప్రత్యేకించి లక్షణాలు ఏమీ లేవండి. ఈ తురీయుడికి ఏమీ లక్షణాలు లేవు. ఇంకా ఇక్కడ మనకి సీతమ్మ రాముడిగా చెప్పాలి అంటే నీలిమేఘశ్యాముడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు. ఓ వాల్మీకి భగవానుడు చాలా బాగా వర్ణన చేశారు. కానీ ఇక్కడ ఈ తురీయుడికి ఆ లక్షణాలు ఏమీ లేవండి. ఆజానుబాహుడు కాదు, నీలిమేఘశ్యాముడు కాదు, అరవింద దళాయతాక్షుడు కాదు. ఏ తత్వము ఆజానుబాహుడుగా వచ్చాడో ఆ తత్వం ఇది. ఏ తత్వము అరవింద దళాయతాక్షుడుగా వచ్చాడో ఆ తత్వం ఇది. అంచేతడికి ఏమి లక్షణాలు లేవండి, అలక్షణం అన్నారు. ఇంత అలక్షణం అని చెప్పారు కాబట్టి లక్షణాలు ఉంటే చింతించడానికి వీలుందండి. ఏ లక్షణం లేకపోతే ఏం చింతిస్తామండి? బుర్ర బద్దలు కట్టుకున్నా ఏమీ చింతించలేదండి, ఏమి కొరుకుడు పడదండి. అంచేత అచింత్యం అన్నారండి. అంతేకాదు అచింత్యం కాబట్టి అవ్యపదేశం అంటే ఉపదేశించ వీలు కానిది. అందుకే నేను చెబుతూ ఉన్నాను. ఒకసారి మళ్ళీ రికార్డ్ అయిన తర్వాత వింటే ఏంటి ఎక్కడన్నా అపశబ్దాలు వచ్చినాయా, ఏమి జరిగింది, ఎందుకంటే ఏదో మైకోలో ఉండి మాట్లాడినట్టుగా ఉంటుందండి. ఇది చెప్పడం కూడా చాలా కష్టమైనటువంటిది. కాబట్టి నేను అతిశయంగా చెబుతున్నానని అనుకోవద్దు. నేను అని చెబుదామంటే ఇది చెప్పబడేది కాదండి. ఎందుకండి అవ్యపదేశం, ఉపదేశించ వీలు కానటువంటి. అదేంటంటే మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదండి అంటే అరే ఉపదేశించ వీలు కానిదని చెబుతున్నామే తప్ప ఇదిగో ఇదే ఉపదేశం అని సాక్షాత్తు శృతిమాత కూడా చెప్పటం లేదు. ఉపనిషత్తులన్నీ కూడా సాక్షాత్తు చెప్పలేక కాని దాన్ని అంతా చెప్పి 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 నిశ్శబ్దమయ్యింది. ఏం చెప్పింది చివరికి అంటే అవాంగ్మానస గోచరం. వాక్కు గాని మనస్సు గాని ఈ రెండింటికి గోచరమయ్యేది కాదు. అంచేత ఏం చేయాలంటే గప్చు నిశ్శబ్దంగా ఉండు చాలు, మౌనంగా ఉండు చాలు అని చెప్పింది. అంచేత ఉపదేశించ వీలు కానటువంటిది కాబట్టి అవ్యపదేశం అని చెబుతూ చివరిగా చెప్తున్నారండి ఏకాత్మ ప్రత్యయ సారం. బా ఇది ఎలా ఉంటుందంటే అండి, స్వీట్ గురించి చెప్పి 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 ఊరిస్తూ ఇంకా ఒక్కటి కూడా పెట్టలేదనుకోండి, అబ్బా చెప్తుంటేనే నోరు ఊరుతుందండి, ఇవ్వండి బాబు కాస్త తొందరగా అదేదో తిందాము అని అనిపిస్తుంది. చూడండి ఏక ఆత్మ ప్రత్యయ సారం అంతటా ఉంటుంది, అనేకత్వం అనేది లేనిదై ఉంటుంది, ఇంద్రియములకు ఆధారంగా ఉంటూ ఇంద్రియాలు పని చెయ్యడానికి కూడా కారణమై ఉంటుంది, కేవలం ఏకమై ఉంటుంది. ఇదే సారం, ఏకాత్మ ప్రత్యయ సారం. అసలు ఇంద్రియాలు ఎందుకు ప్రవృత్తమైనవటంటే దాన్ని తెలుసుకోవాలనే ప్రవృత్తమైనవటండి. దాన్ని తెలుసుకోవాలనే ప్రవృత్తంలో ఎక్కడో ఎక్కడో జారిపోయి మునిగిపోయి ఓడిపోయి వాలిపోయి జరుగుతుంది. అందుకని పాపం ఇంద్రియాలు ముందుకే జారిపోతాయే తప్ప వెనక్కి వెళ్ళలేవు. కాబట్టి ముందుకే జారిపోయేటటువంటి, ముందుకే ఆకర్షింపబడేటటువంటి ఈ దృశ్యము విషయములపై తిరిగేటటువంటి ఈ ఇంద్రియాలకు కూడా సార్థకత కలిగించాలి అని జగదంబగా అవతరించి నవరాత్రుల్లో ఎంతో మంది రాక్షసులను సంహరిస్తే ఆ తత్వమే శ్రీరామచంద్రుడుగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ కృష్ణ బలరామ కల్కిగా అవతరిస్తే ఎందుకండి మంచి శబ్దం, మంచి స్పర్శ, అబ్బా అందమైన రూపం, అబ్బా ఏమా రసము, ఓ రామ నీ నామం ఏమి రుచిరా, ఎంత రుచిరా ఎంత రుచి. ఆయన నిజంగా తింటూ లొట్టలేసుకుంటూ పాడాడండి రామదాసు స్వామి. మనం రసగుల్లా తింటూ తింటూ మధ్య మధ్యలో మాట్లాడాలనుకోండి, ఆ రసం కింద పడిపోతుంది, నోట్లో పడిపోతుంది, అసలు ఏమైపోతుందో అర్థం కాదండి. అలా ఆస్వాదించారు భక్తులంతా. అంచేత ఆ నామరసం, రూపరసం, ఇక గంధం, స్వామి మెడలో వేసుకున్నటువంటి
ఆ వనమాలిక సౌగంధం అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలకి కూడా సార్థకత కలిగించాలి అని విచ్చేసినటువంటి ఆ తత్వమే సాకార తత్వం. అదండి ఆ మూలతత్వం ఏమిటి? ఏకాత్మ ప్రత్యయ సారం అని చెబుతూ ఇక్కడండి ప్రపంచం అనేది కించిత్తు కూడా ఉండదటండి. ప్రపంచోపశమం, ఉపశమం, ఉపశమించిన ప్రపంచం అంటే ప్రపంచం లేదు అది. కొంచెం ఏమైనా ఉందండి? ఏమంటే మీకు గాఢ నిద్రలో కొంచెం ఏమైనా మీ కాలు కానీ మీ చెయ్యి కానీ మీ ముక్కు కానీ ఏమైనా ఉన్నాయండి చెప్పండి? ఇవాళ రాత్రి నిద్రపోయి కనుగోండి, కనుగొనండి. తెల్లవారిన తర్వాత చూడండి ఏమైనా ఉందా అండి నిద్రలో? నిద్రలో ఏ కొంచెం ఉన్నా ఈ తురీయ స్థితిలో కూడా ఉండొచ్చునండి. నిద్రలోనే లేకపోతే తురీయ స్థితిలో ఎక్కడ వస్తుందండి? ఇది ఒక వ్యవస్థ అండి. అంతే ఇక్కడ ప్రపంచ ఉపశమం అంటే ప్రపంచం ఉపశమింపబడినటువంటి ప్రపంచం అంటే దాని అర్థం ప్రపంచం లేదు. అందుచేత ప్రపంచం లేదు కాబట్టి ఎంత శాంతంగా ఉంటాడండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఎవరు? విష్ణువు గారు. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం. ఎవరు? శివుడు గారు. ఏమంటే వాళ్ళిద్దరూ శాంతంగా ఉంటాం, మనం ఎందుకు అశాంతంగా ఉండాలండి? మనం ఏం తక్కువ వాళ్ళమా? వాళ్ళలాగే మనం ఉందాము. ఎప్పుడు? తురీయుడైతే, తురీయునిగా మిగిలితే, తురీయ వ్యవస్థ నాకు ఉంది అని గుర్తిస్తే వాళ్ళిద్దరూ ఎంత శాంతంగా ఉన్నారు. సముద్రంలో పడుకునుండి కూడా ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడండి. ఓ ప్రక్క వాళ్ళ ఆవిడ పాదాలు నొక్కుతూ నొక్కుతూ మధ్య మధ్యలో గోళ్ళు గిచ్చుతూ కూడా ఉంటుందండి, అయినా ప్రశాంతంగానే ఉంటాడు. ఎందుకు నొక్కుతూ నొక్కుతూ గుచ్చుతుందటండి? ఎవరో వచ్చారు అని వచ్చినప్పుడల్లా కాస్త గోళ్ళతో గుచ్చుతుందటండి. ఎవరో వచ్చినట్టున్నాడు, ఆయన పాపం నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. అలా ఉన్నప్పటికీ ఆయన ప్రశాంతంగా ఉంటాడు. ఇంక శవే చెప్పనక్కర్లా. నెత్తి మీద ఒక ఆవిడ ఉంది, అర్ధ భాగం ఒక ఆవిడ ఉంది, ఇక ఒళ్ళంతా పాకేటటువంటివి జలదరా పాకేటటువంటివి తలుచుకుంటేనే ముందు మనకి జలదరించి వస్తుందండి. అలాంటివి పాములు పాకుతూ ఉన్నా కూడా ఎలా ప్రశాంతంగా ఉన్నాడు అంటే తురీయ స్థితిలో ఉన్న కారణంగా శాంతం. అద్వైతం అక్కడ ఇద్దరు లేరండి. మళ్ళీ శివుడు కేశవుడు ఇద్దరు ఉన్నారా? ఆహాహా. కొన్ని మనం ఉన్నామా? ఆహా, ఉన్నది ఒక్కటే. శాంతం అద్వైతం రెండవది లేదు కాబట్టి చతుర్థం మన్యంతే నాలుగవ పాదంగా చెప్పబడుతుంది. మూడు అవస్థలు మూడు పాదాలు అయితే నాలుగవ వ్యవస్థ ఉందే అది నాలుగవ పాదం. ఏమిటది? స ఆత్మ, అది ఆత్మ. స విజ్ఞేయ, అది మాత్రమే తెలియదగి ఉన్నది. నిజంగా ఈ లోకంలో ఉండి ఏవో 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 తెలుసుకోవాలి అని అనుకుంటేనండి దానికి లాభమో ప్రయోజనమో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనస్వరూపమైనటువంటి ఆత్మ గురించి తెలుసుకుంటే ఎంత లాభం ఉందో ఎంత ప్రయోజనం ఉందో ఒక్కసారి ఈ సత్సంగంలో ఉన్నప్పుడు మీకు వివేకిస్తేనే తెలుస్తుందండి. సత్సంగం అయిపోయిన తర్వాత మళ్ళీ వివేకం రాదు కదండి మనకి, ఎందుకంటే మళ్ళీ వంటల్లో పనుల్లో పరిగెడుతూ పరిగెడుతూ ఉంటారు కాబట్టి. అయితే అందుకనే నిన్న మనం అనుకున్నాం, పరిగెడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు మన చెవులో, ఈ మాటలు మన మనస్సులో మోగుతూ ఉంటే, వినిపిస్తూ ఉంటే తద్వారా అది దృఢపడడానికి వీలుంటుంది. దాన్నే మననము అంటాము. పనికిరాని చెత్తా చెదారాన్ని చాలా బాగా మననం వేసుకుంటాము. అది ఎవరు చెప్పకూడగానే అది ఏమిటో అది రిపీట్ అయిపోతుంటుంది. మరి ఆ రిపిటేషన్ ఇక్కడ కూడా కావాలి. ఇది అయితే అది పోతుందండి, ఇది కాకే అది మిగిలిందండి. అంచేత అక్కడ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఏది ఉంటే మంచిదో ఏది ఉంటే మనకి క్షేమమో దాన్ని పెట్టుకున్నాం అనుకోండి, ఖాళీ ఉండదు కాబట్టి మిగిలినవి ఎంటర్ అవ్వడానికి ఆలోచిస్తాయండి. ఎంటర్ అవ్వవు, ఎందుకంటే నో వేకెన్సీ. అటువంటి ఆ ఆత్మతత్వమే తెలియదగినది అని అంటూ ఆ ఆత్మ ఎవరో కాదు, నీవే, నీ స్వరూపమే అని ఉపనిషత్ మాత ఇంకా మన ఆత్మ గురించి ఇంకా ఇంకా స్తుతిస్తూ ఉందండి. అది మనం రేపు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.
ओम शांति शांति शांति। हरि ओम तत्सतु। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय राधे।